హాయ్ గైస్, ఐఎమ్ శివ. ఫ్రెండ్స్తో ట్రిప్ చాలా బాగుంటుంది కదా. అండ్ ఇది మా ఫస్ట్ ట్రిప్, ఫ్రెండ్స్ అందరం కలిసిపోవడం. అండ్ అస్సలు అనుకోలేదు ఈ ట్రిప్ ఇంత మంచి మెమరీస్ ఇస్తుందని. సో బ్యాగ్స్ అని ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. లింగంపల్లి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మేము రిజర్వేషన్ ఏం చేసుకోలేము, లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికైతే కాదు, టికెట్స్ దొరకలేదు. మేము సడన్ ప్లాన్ వేసామన్నమాట. సో ఫస్ట్ జల్దెక్కి ట్రైన్లో కూర్చున్నాం. ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఒక్కొక్కడు ఒక్కొక్క కంపార్ట్మెంట్లో కూర్చుంది. మళ్ళీ అందరినీ కలవడానికి నైట్ 2 అయింది టైం. మేము మార్నింగ్ 6 o'clockకి ట్రైన్ దిగాలి. మా గ్యాంగ్లో వీడు చాలా పెద్ద తీటగాడు. ట్రైన్లో నైట్ అంతా ఎవరిని వండుకోలేడు, కానీ వీళ్ళిద్దరు మాత్రం సోయి లేకుండా వండుకుర్రు. వాళ్ళని లేపడానికి ట్రై చేస్తుంది కానీ వాళ్ళు వేస్తలేరు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. మార్నింగ్ 6 o'clockకి తిరుపతి రైల్వే స్టేషన్లో దిగినాం. ఆ నుంచి అలిపిరి మెట్ల దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడనే లగేజ్ సబ్మిట్ చేసేసి టిఫిన్ తినేసి ఇక స్టార్ట్ అయినాం మెట్లు ఎక్కడం. గోవిందా గోవిందా అనుకుంటా. అలా హాఫ్ అన్ అవర్ తర్వాత మోకల పర్వతం దగ్గరికి చేరుకున్నాం. నా పక్కనున్నాడు వీడియో తీస్తున్నాను చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. ఏదో ఒక 20-30 మెట్లు ఎక్కినట్టు, కానీ ఆడ ఎక్కింది 3 మెట్లు. అలా ఫొటోస్ తీసుకుంటా పైనకి ఎక్కేసాము. మేము 9 o'clockకి స్టార్ట్ అయ్యాము. మెట్లు ఎక్కడం కొండపైనకి రీచ్ అవడానికి 1:30 to 2 అయింది. అక్కడ లగేజ్ తీసుకొని రూమ్స్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ఈవినింగ్ దర్శనంకి స్టార్ట్ అయినాం. అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే, ఎవరి ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. సో అక్కడ ఏం రికార్డ్ చేయలేకపోయినా. దాదాపు ఒక 24 గంటల తర్వాత మా దర్శనం అయింది. ఆ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఎనర్జీ కానీ, ట్రైన్లో చేసిన జర్నీ నిద్ర లేకుండా, మళ్ళీ ఈ లైన్లో నిద్ర లేకుండా ఉండి ఆ స్వామివారిని చూసిన తర్వాత అన్నీ మర్చిపోయాం. తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత మేము శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకున్నాం. అక్కడ ఏ వీడియో రికార్డ్ చేయలే. శ్రీకాళహస్తి నుంచి మళ్ళీ తిరుపతికి ట్రైన్లో స్టార్ట్ అయినాం. తిరుపతి నుంచి మార్నింగ్ పాండిచ్చేరికి ట్రైన్ ఉంది. సో తిరుపతిలో నైట్ స్టే ఉందామని అక్కడికి వెళ్ళాం. అండ్ అప్పుడే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది తిరుపతి రైల్వే స్టేషన్లో.